మిత్రులారా, మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశము ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినంతవరకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. నిధులకు సంబంధించి కానీ, నీళ్లకు సంబంధించి కానీ, ఈ రెండింటి కోసమే మనం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడాం. ఈ కొట్లాడినటువంటి ఈ రెండు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిందో దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తాం. ఇది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం పేరు మీద కట్టినటువంటి 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అల్లారం, సుందిల్ల, కింద నుంచి పైకి. మేడిగడ్డ, అల్లారం, సుందిల్ల. మేడిగడ్డ నుంచి అల్లారంలోకి పంపింగ్, అల్లారం నుంచి సుందిల్లలోకి పంపింగ్. సుందిల్ల నుంచి అప్పటికే కట్టి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో కట్టి ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి డ్యాంలోకి నీళ్ల పంపింగ్. ఈ కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కట్టడమని, ఇంజనీరింగ్ మార్వెల్ అని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వచ్చి చూడాలని గొప్పలు చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం